ఓం నమ శివ శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. కర్కాటక రాశి వారికి రాబోయే 4 రోజులు జరగబోయే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో మంచి చెడు అనేది రెండు ఉన్నాయి. అందులో ముందు మంచి చెడులు రెండు తెలుసుకుందాం. మీ పేరుతో ఉన్న స్త్రీ కర్కాటక రాశి వారికి అతిపెద్ద శత్రువు కాబోతుంది. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేయాలని చూస్తుంది. ఎప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేటివి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. అలాగే అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది. కాబట్టి మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు కూడా విడిచిపెట్టుకోకుండా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం అనేది యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు. దేని గురించి కూడా మీరు అస్సలు కూడా ఆలోచించకండి. ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి. ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అసలు ఈ రాశి వారికి ఏ విషయాల్లో మార్పులు అనేటివి వీరి జీవితంలో కనిపించబోతున్నాయి, అలాగే ఈ రాశి వారికి రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి, అలాగే ఈ రాశి వారి జాతకులకు ఈ సమయంలోని అదృష్టం అనేది ఎలా వచ్చిందో, దాన్ని మీరు ఏ విధంగా మీరు వినియోగించుకుంటే లాభాలు అనేటివి అధికంగా మీ దగ్గర ఉంటాయి అని చెప్పేసి కూడా, అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ అనేది మీ జీవితాలను నాశనం చేయాలని చూస్తుంది, అలాగే మీ జీవితంలో అతిపెద్ద శత్రువు మీ జీవితంలో ఏ విధంగా నాశనం అవుతుంది, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాన్ని పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కర్కాటక రాశి అనేది రాశి చక్రంలో 4వ రాశి. పునర్వసు నక్షత్రం 4వ పదము, వృషమి నక్షత్రం 1, 2, 3, 4 పదములు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పదములు చెందినవారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 2, రాజయోగం 7, అవమానం అనేది 3. అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే శ్రావణ నెంబర్ అనేది 2 అనమాట. అలాగే ఈ రాశి వారు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 2, 3, 6, 9. అలాగే ఈ రాశి వారికి కొన్ని వారాల్లో ఈ పరిశ్రమాన్ని స్టార్ట్ చేస్తే అదృష్టం అనేది వరించబోతోంది. సోమవారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ, ఈ వారంలో కానీ, ఈ తేదీలో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం అదృష్టం వీరిని వరించబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి స్టార్ నెంబర్ అనేది 2. ఇక ముఖ్యంగా కొన్ని రాశి నక్షత్ర జాతకులకు కొన్ని ఉంగరాలు ధరించడం వలన ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే పునర్వసు నక్షత్ర జాతకులకు పుష్యరాగ ఉంగరము, పుష్యమి నక్షత్రం వారికి ఇంద్రనీల ఉంగరము, అశ్లేష వారికి పచ్చ ఉంగరం ధరించడం వల్ల ఉన్నత పదవులు పొందుతారు. మనం వివరాల్లోకి వెళ్ళే ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఆ శత్రువు ఎవరో, ఆ దృశ్యాలు ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారైతే ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. చాలామంది చెప్తూ ఉన్నారు 4 రోజుల్లో తీరిపోతుంది, 4 రోజుల్లో తీరిపోతుంది, అన్ని వీడియోలు ఇలాగే ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ అదృష్టం అనేది వచ్చినప్పుడు 1 సెకండ్ కానీ సరిపోతుంది. అది ఎటు నుంచి అయినా సరే వచ్చేస్తుంది అనమాట. ఇక ఈ రాశి వారి వ్యాపారస్తులకు వ్యాపారాల్లో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది. అంటే గతంలో వ్యాపారాలు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేటివి అధికంగానే పొందుతారనమాట. అలాగే ఈ రాశి ద్వారా ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే కనుక మీరన్నిట్లో కూడా విజయాలు అనేది సాధించి తీరుతారు. ఆర్థిక పరంగా ఈ రాశి వారి డబ్బును ఈ సమయంలో బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎలాంటి లోటు అనేది అసలు కనిపించటం లేదు. వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అంటే 4 వైపుల నుండి కూడా ధనం అనేది రావడి ఉంటుందన్నమాట. అంటే మీరు ఎప్పుడు పెట్టుబడులు డబ్బులన్నీ కూడా ఈ సమయంలో 4 వైపుల నుంచి మీకు ధనం వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజులు ఎంత స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతూ ఉంటారు. మిమ్మల్ని చూసి చాలామంది కూడా లేదా సాధ్యమైంది, వీరికి మొన్నటి వరకు ఏమీ లేదు కదా, ఇంత సడన్గా ఒక్కసారికి ఎలా అయిపోయారు, వీళ్ళు ఇంత ధనవంతులు ఎలా అయిపోయారు అని చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని చూసి ఏదో విధానంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అదే విధానంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మరి వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళ దగ్గర పడతారనమాట. మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. వారు కూడా వారి తప్పులు తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతుంది.
అలాగే వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్గా ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు వీరు మాత్రం ఈ అదృష్టం వచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈ అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరన్నమాట. ఇంత పెద్ద అదృష్టాన్ని మీరు జీవితంలో కూడా చూడలేరు కూడా. అలాగే ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశివారు అలంకార ప్రియులు. ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతుంటారు. తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ఎక్కువగా వీరు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారనమాట. ఎప్పుడూ కూడా ఏదో ఒక ఫంక్షన్కి రెడీ అవుతూనే ఉంటారనమాట. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతుంటారు. ఇక ఈ రాశికి చెందిన వారు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు అనేది పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను పొందాలని చెప్పి ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంటారు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు ఎప్పుడు కూడా విజయ పదంలో నడవడానికి ఇష్టపడుతుంటారు. అలాగే ఈ రాశి వారు తమ జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటూ ఉంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలను కుంగిపోకుండా ఎప్పుడు కూడా ఓర్పుతోటి సహనంతో విజయం వైపు సాధిస్తూ ఉంటారు. తమ అంతర్గత ఆలోచనలు ఎప్పుడు తోడు పంచుకోరు. అలాగే ఈ రాశి వారు ఇతర వ్యక్తులకు అస్సలు లొంగరనమాట. ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది. ప్రజల అభిమానాన్ని సంపాదించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎంతో బాగా రాణిస్తూ ఉంటారనమాట. ఈ రాశి వారి ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది అవుతుంటారు. ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం. అలాగే తల్లిదండ్రులు ఇచ్చే స్థిరాస్తులు వీరు అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారికి విదేశ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారు విద్యలో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తూ ఉంటారనమాట. అలాగే విద్యాభ్యాసంలో కూడా అదే విధంగా ఈ రాశి వారికి సంగీతం, సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది. అలాగే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది. అలాగే ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా వీరు ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు. అలాగే ఏ విషయంలో కూడా రాజీ లేకుండా క్షమించడం ఈ రాశి వారిలో ఉంటుంది. ఈ యొక్క రాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారనమాట. వీరికన్నా కింది స్థాయిలో ఉన్నవారైనా సరే, వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే, ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు. అయితే ఈ రాశి వారికి అదృష్ట రాగం అనేది ఇదే అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉన్నటువంటి ఏదో ఒక చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే చిన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా చింతించవలసిన అవసరమే లేదు. అలాగే ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అసలు మీరు వదిలిపెట్టకండి. ఇక ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచిగా జరుగుతుందని చెప్పుకోవాల్సి, అందులో ఎలాంటి సందేహం అనేది కూడా లేదు. మీరు భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పటి వరకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో అంతకు ముందు కానీ ఇక ముందు కానీ రాబోయే రోజులలో ఎలాంటి మార్పు జరగబోతున్నాయి, అలాగే ఆ రాశి వారు ఏ స్త్రీ వలన వీరు అపజయాలు పొందబోతున్నారు అనే విషయానికి వస్తే మాత్రం ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అసలు మంచిది కాదు. ఈ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండే మిగతా విషయంలో అన్నిట్లో కూడా అవి సర్దుకుంటాయన్నమాట. మీరు చెప్పినట్టుగా ఈ ఎస్ అనే పేరు గల స్త్రీతో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండండి. మీ పరిచయం ఎంతో దూరం రానివ్వమాకండి. మీరు హాయ్ అంటే హాయ్, అంటే బాయ్ అంటే బాయ్ అండి, అంతవరకే ఉండాలి. మీ ఇష్టం వాళ్ళతోటి మీ జీవితంలో మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి, అలాగే జీవితం మరింత శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడంలో ఎంతో శ్రేయస్కరం అన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారు ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయడం ద్వారా చాలా శుభకరమని చెప్పుకోవచ్చు. అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కూడా ఈ రాశివారు బాగా అభివృద్ధి అనేది చెందుతుందన్నమాట.
అలాగే ఈ రాశి వారు ఉద్యోగస్తులకు ఫలితాలను పొందుకుంటారనమాట. అంతేకాకుండా ఈ రాశి వారు లలిత సహస్రనామం చదువుకోవడం వల్ల కూడా అత్యున్నతమైన ఫలితాలను అయితే లభిస్తాయి. అన్ని విధాలు కూడా మీకు ఆ కాలం అనేది కలిసి వస్తుంది. అలాగే మీకు తోచిన విధానంగా పేదవారికి చిన్నపిల్లలకు కానీ వస్త్రం దానం అన్నదానం చేస్తే కనుక మీరు మరింత పుణ్య ఫలితాన్ని అయితే పొందుకొని తీరుతారనమాట. అలాగే ఈ రాశివారు నేను చెప్పిన విధానంగా కనుక మీరు చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా రాబోయే 4 రోజులు అంతా కూడా శుభమే జరుగుతుంది. అన్నీ కూడా విజయాలే జరుగుతాయన్నమాట. కాబట్టి తెలుసుకున్నారు కదా రాబోయే 4 రోజుల్లో మీ జీవితం ఎలా ఉండబోతోంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన కొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ.